కర్నూలు జిల్లా సిబిలగల్ మండలం తిమ్మందొడ్డి గ్రామానికి సంబంధించి సీడిపత్తి రైతు దగ్గర అయితే మనము ప్రస్తుతం బోయ లక్ష్మణ దగ్గర అయితే మనం ఉన్నాము. సో గతంలో ఈయన పోయిన సంవత్సరం సీడిపత్తి వేశాడు. అయితే ఆర్గనైజర్స్ కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించినటువంటి ఆర్గనైజర్కి సంబంధించినటువంటి రెడ్డిస్ గారు ఉంటారో ఆయన వచ్చేసి ఈయనకి అమౌంట్ ఇచ్చే టైంలో వచ్చేసి మీ యొక్క ఇత్తనాలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పడం జరిగిందంట. సో ఆ రైతుతో మనం ఈరోజు ముఖాముఖితో మనం మాట్లాడుతున్నాము. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ టైంలో ఇత్తనాల టైంలో ఏం జరిగింది, అసలు ఇప్పటివరకు ఏం జరిగిందో ఆయన రైతుతో మనము క్లియర్ కట్ కూడా మాట్లాడుతున్నాము. నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ సార్. లక్ష్మణ. తిమ్మందొడ్డి. మాది తిమ్మందొడ్డి సిబిలగల్ మండలం. గట్టిగా మాట్లాడు. సిబిలగల్ మండలం, కర్నూలు జిల్లా, కోడుమూరు తాలూకు. ఆయన ఒగురూరు తిమ్మాపురం వీరారెడ్డి అన్న రెడ్డి మాకు విత్తనాలు ఇచ్చిండు. ఎవరు మీకు ఆర్గనైజర్ ఎవరు? వీరారెడ్డి, ఒగురూరు తిమ్మాపురం వీరారెడ్డి. ఆయన విత్తనాలు ఇచ్చింటే మమ్మల్ని డబ్బులు ఒకటే ఫోన్ చేస్తున్నాము, ఇంత కొంచెం డబ్బులు రెడ్డి అని అడుగుతున్నాము. అందరూ ప్రతి ఒక్క రైతు వచ్చి నన్ను అడుగుతున్నారు. ఆ రైతులు అడిగితే నేను రెడ్డి డబ్బులు నువ్వు చెప్పిన టైం ఏమి, వాళ్ళు ఒకటి నన్ను అడుగుతున్నారు, ఒకటే డబ్బులు అడుగుతున్నా. డబ్బులు అడిగితే ఇవ్వద్దు రేపు అని ఆయన మనం మొదలుపెట్టిన కానుంటి రూపాయి పైసా ఇవ్వకుండా ఆయన అప్పుడు ఇస్తా అని చెప్పి రైతులకు మొత్తం 25 మంది రైతులు వేసినాం. 20 మంది రైతులకు కాను ఇప్పుడు ఇస్తా అని చెప్పి ఆయన మమ్మల్ని ఇత్తనాలు డబ్బులు ఇచ్చే టైంలో ఇత్తనాలు ఫెయిల్ లక్ష్మణ నీకు నా ఒక్కరి ఫెయిల్ అన్నాడు. ఫెయిల్ అంటే రెడ్డి ఫెయిల్ అంటే నన్ను ఇప్పుడు ఏం చేయాలి రెడ్డి, నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఏమి ఫెయిల్ అంటే అట్ట రెడ్డి అంటే నేను ఇత్తనాలు ఫెయిల్ అయ్యాము, నువ్వేమో మనం ఏం చేయలేము, నీకు అమౌంట్ వేయలేము, ఏమి వేయలేము, నువ్వేమన్నా చెయ్యి అన్నాడు. ఏమన్నా అంటే రెడ్డి అట్ట కాదు, సూపర్ సీడ్స్ వాళ్ళు వాళ్ళు ఏమన్నారు, ఎట్ట రెడ్డి నా పరిస్థితి ఏమంటే ఆయన ఉండి ఏమన్నాడు, వీళ్ళకి నువ్వు ఫెయిల్ అంటావు కదా, వీళ్ళకి నువ్వు చేనులో ఒక ప్యాకెట్ మేము శాంపుల్ ఇచ్చిన ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ వేసుకో, ఆ ప్యాకెట్ వీళ్ళకి కాయలు బట్టి పూత వచ్చి సుంకొచ్చి కాయలు పడితే ఆ రోజు మాట్లాడదామన్నాడు. ఆ రోజు మాట్లాడదామంటే నేను ఆ రోజు ఆయన రెడ్డి నేను సాలు 5 నెల 25వ తారీఖు నాడు ఇత్తనము స్టార్ట్ చేసిన దీన్ని నాటనికే 2 నెలల కింద. 25వ తారీఖు ఇత్తనం స్టార్ట్ చేస్తే రెడ్డి నీ సాలు ఫెయిల్ అన్నావు కదా, మరి సాలు దీని పరిస్థితి ఏమంటే నువ్వు ఇది మొక్క ఇప్పుడు ఇదేనా నువ్వు వేసినటువంటి ఇదేనా ఈ సీడ్స్ అంటే ఇప్పుడు ఈ మొక్క వేసారు కదా మీరు, ఒకవేళ ఫెయిల్ అయ్యింది అనుకో, మీకు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆడ మీరు శాంపిల్స్ ఇచ్చే టైంలోనే ఆ ప్యాకెట్ లో నుంచి తీసుకొచ్చి ఈ ఊర్లో సంబంధించినటువంటి బ్రోకర్ ఆయన ఉంటాడు కదా, ఆయన సమక్షంలోనే ఈ మొక్క నాటినారా? ఆయన పంపించిన మంచితోనే నాటిన. ఓకే. ఆయన ఒకవేళ ఇప్పుడు ఒకటి ఏంటంటే క్వశ్చన్, మనము ఇప్పుడు మీరు ఈ మొక్క నాటారు కదా, ఒకవేళ ఆ రెడ్డి చెప్పినటువంటి విషయం, ఆ సంస్థ చెప్పినటువంటి విషయం, ఈ సీడ్ పత్తి ఒకవేళ ఫెయిల్ అయిందంటే మీరు ఆ మొక్క నాటితే దీనికి ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది? ఈ ఫెయిల్ అయితే అసలు ఈ కాయలు పట్టవు, పూత సుంకు రావు, ఈ కాయలు అసలు కావు, ఈ కాయలు ఇలాగా కాయలు పట్టవు అసలు. ఫెయిల్ అయితే కాయలు రావు, నిలబడవు. ఇప్పుడు నువ్వు ఏదైతే అప్పుడు 4 క్వింటాలన్నర అయినటువంటి ఆ యొక్క మొక్కలని మాత్రం తీసుకొచ్చి శాంపిలే నీకు ఇచ్చినటువంటి శాంపిల్, ఆ మొక్కలనే ఇక్కడ నాటిన. ఏమన్నా చెప్పినారా నీకు? వాళ్ళు ఏమన్నారంటే ఫెయిల్ అయితే సుంకు రాదు, కాయ నిలబడదన్నారు వాళ్ళు. వీళ్ళకి నిలబడదేమో అని నేను ఒక సాలు వేసిన పిలిపించి, ఆయన పిలిపించేస్తే మళ్ళీ మా ఓడి పూతలు వచ్చినాయి. ఎప్పుడు ఒక 10 రోజులు 20 రోజుల కింద పూతలు వచ్చినాయి, సన్నగా పూతలు వస్తే రెడ్డి గారు పూతలు అయితే వచ్చినవి, ఈ కాయ పూత సుంకు వస్తున్నాయి, మళ్ళీ ఎట్టరెడ్డి నువ్వు ఏమన్నావు, సుంకు వచ్చినాడు మాట్లాడదాం అన్నావు కదా రెడ్డి అంటే ఫోన్ చేస్తే ఆయన నేను రాలేను, ఎవరెవరు పంపిస్తలే అన్నాడు. మొన్న ఏం చేసినారంటే వాళ్ళు ఒక వారం కింద దొంగతనంలో వచ్చి సాగు చూసిపోయినారు, నేను లేని టైంలో. వాళ్ళు రెడ్డికి సంబంధించిన బ్రోకరు కంపెనీ ఆయన వచ్చి ఆయనకు నేను ఫోన్ చేసి ఏమన్నా వచ్చి సాగు చూసిపోయినారంట కదా మీరు అంటే, వాళ్ళు నాకు చెప్పకుండా వచ్చి చూసిపోయినారు. నేను రెడ్డికి ఫోన్ చేసి ఏం రెడ్డి నా సాలు ఆ విధంగా కాయలు పడుతుంది, వచ్చి రాను రెడ్డి సూతురండి అంటే, నేను రాలేను, నన్ను చూడలేను అన్నాడు. ఏం రెడ్డి అంటే నువ్వు నన్ను చూడలేను, నేను పంపించినా కదా ఇద్దరిని అన్నాడు. ఇద్దరు పంపించాడు. ఎవరు పంపించావు రెడ్డి అంటే పలానా పంపించారంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి నువ్వు రైతే లేవు వాడంటే లేవు, ఒక్క ఫోన్ చేస్తే నేను 10 నిమిషాల నుంచి చేను కట్టుకొస్తూ ఉన్నా కదా, నాకెందుకు ఫోన్ చేయకపోతే నేను చూసినాము లేకపోతే వాళ్ళు ఏ రకంగా ఉంది అది అన్న. వాళ్ళని ఏ రకంగా ఉందంటే ఉంది, సుంకు వచ్చినది, కాయలు పట్టినది బాగుంది, మేమేం చేద్దామన్నారు వాళ్ళైతే. సో ఒకటి నేను ఏమంటున్నా అంటే,
మీరు చీడిపత్తి చేసింటారు. చేసినటువంటి టైంలో మీరు కరాఖండిగా అయితే చెప్పగలుగుతున్నారు. నేను చేసినటువంటివి కంపల్సరీ మంచి విత్తనాలే. మంచి విత్తనాలు నన్ను చేసిన నమ్మకము, నేను చేసిన గ్యారెంటీ ఏడ కాల్చుంటే వేసుకోమని నాకు ఈ శాంపుల్ ఇచ్చిన ప్యాకెట్ ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కానుంది. నేను వేసుకున్నా. ఫెయిల్ విత్తనాలు అంటే కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫెయిల్ అంటే వాళ్ళు మనల్ని స్టార్ట్ చేసిన నుండి మనం సాల్వ్ చేసే వరకు వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని పోతారు. సో అంటే నీకు నిరూపణ కావాలి. నాకు నిరూపణ ఇది ఫెయిల్ అని చూపేయాలి వాళ్ళు. వాళ్ళు ఫెయిల్ అని నీకు చూపించి నీ దగ్గర వచ్చి చూపిస్తే ఈ విధంగా ఫెయిల్ అయిందని చెప్తే నువ్వైనా ఊకుంటావు. నేను ఊకుంటా. ఎందుకంటే నేను పకడ్బందీగా నేను చేశాను, కష్టపడి చేశాను, నీళ్ళు ఎలాంటి ఫ్రాడ్ అయితే చేయలేదు, ఎలాంటి పాడు లేదు, ఎలాంటి ఇది అభ్యంతరం లేదు. నా నమ్మకము నన్ను చేసిన గ్యారెంటీ ఏముందంటే నేను రైతుని కాబట్టి నన్ను ఒకరిని మోసం చేయాలా అనే ఉద్దేశం మనకి లేదు. ఇవాళ ఏటికి నమ్మకంగా చెప్తున్నా నన్ను వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఏటికి నాటుకున్నావు, ఏటికి నాటుకుంటావు అనవసరంగా పండవు అన్నారు. వాళ్ళు అయితే ఈ అసలు పండవు కాయలు నిలబడవన్నారు. నేను ఆ రోజే చెప్పిన నేను పండిస్తా పండుతా అవి ఏడ కాబట్టి మాట్లాడతాను, ఏడాది ఇత్తనం అయితే అన్న వాళ్ళతోని. ఏం మాట్లాడతావు ఊకట, ఏ పండవు కాయలు పూత రాదు, సుంకు రాదు, ఊకేం మాట్లాడతావు అన్నారు. ఆయన ఏమన్నా వచ్చిన ఆయన అన్నవరుని ఇంతకుముందు మాకు మొక్కజొన్నలు ఇచ్చిండు. ఆయన కానీ చెప్పిండు ఏమైండు అన్నవరు ఆయనవరు అంటే ఏమంటే సార్ మీరు అట్లా మాట్లాడద్దండి, నాకు నమ్మకం ఉంది, గ్యారెంటీ ఉంది. లేదా లక్ష్మణ గారు ఫెయిలే, నువ్వేం చేయలేము, మేము నువ్వు ఏం చేస్తావు చేసుకో అన్నారు వాళ్ళు. అంటే 2 నెలల కింద నేనుండి ఖచ్చితంగా అయితే పంట పండిస్తా పండుతా, దీని మీద ఏ సవాళ్ళని వేసుకోండి నేను వస్తా, ఏటి కదా కలిసి వస్తా అన్న. ఫైనల్ గా అయితే మీరు రెడ్డితో ఎప్పుడు మాట్లాడారు? మన వారం కింద మాట్లాడితే ఆయన ఏం చేస్తావు చేసుకున్నాడు. ఏమైనా చేసుకో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ అయితే ఇంకా ఇవాళ మొన్న ఆయనకు ఫోన్ చేసిన తర్వాత కంప్లీట్ నీపోయినా ఫోన్ చేపించామంతే. కంప్లీట్ ఇచ్చి ఫోన్ చేపించినాం. ఆయన 3 రోజులకి 2 రోజులని టైం చెప్తున్నాడు. నాకు ఎక్కడైనా ఉన్నాయని నాకు సాల్ చూసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మేము అంతే. అంటే సూపర్ సీడ్స్ అనే సంస్థ ఇక్కడికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకొని నాకు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇది ఫెయిల్, 10 మంది రైతులు ఇది ఫెయిల్ అని వాళ్ళు 10 మంది ఓకే అంటే మీరు కూడా చెడిపోతే వాళ్ళు చేసి ఉంటారు కదా చాలా మంది. చూసిన తర్వాత ఏమన్నారు వాళ్ళు? ఎటువంటి అభ్యంతరం లేదన్నారు, దీన్ని పాస్ అన్నారు. వాళ్ళు మొత్తం 25 మంది రైతులను తొలగించుకున్న నీరుడు నాతో పాటు వేసుకున్న సీడ్ పత్తి వాళ్ళని చూపించిన. వాళ్ళు చూపిస్తే దీంట్లో ఏ అభ్యంతరం లేదన్నారు. దాదాపు నాకు ఇప్పుడు 30 సంవత్సరాల నుండి దాదాపు వేరే ఊర్లకి ప్రతి ఒక్క ఊరికి మేము కూలిపోయే బతుకుతాం. మేమైతే ఏ రైతుకైనా కష్టం. 4 క్వింటాలన్నర పడిందంటే దీన్ని కూడా మీరు కూలోళ్ళని పెట్టించారా? కూలోళ్ళని పెట్టించాం. 3 కూలోళ్ళని పెట్టుకుని మేము 2 ఉన్నాం. వాళ్ళకి మొత్తం వాళ్ళకి వచ్చేసి 60,000-70,000 80,000 రూపాయలు వాళ్ళకి కూలలకైనవి. దీని పెట్టుబడి మాది ఖర్చు మొత్తం దీని 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది దీనికి. అయినా ఏమంటున్నామంటే న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. న్యాయం కూడా ఏంటంటే కంపెనీ ఏమన్నామంటే లాస్ట్కి ఏదో విధంగా మా విత్తనాలు మాకన్నా చూపించండి అన్నాం. విత్తనాలుగా చూపించమని ఫెయిల్ అయిన విత్తనాలను చూపించండి అంటే ఫెయిల్ అయిన విత్తనాలుగా చూపించమన్నారు. వాళ్ళు ఏం చేస్తామో చేసుకున్నారు. ఆ విధంగానే అన్నాకనే ఏదో విధంగా ఇట్లా సార్లను వాళ్ళకొచ్చుకొని నన్ను ఇదేదో ఇచ్చుకుంటే ఏదో ₹2 వస్తున్న ఆశకి ఇట్లా తన అర్థం వాళ్ళు వచ్చి నాకు ఇది నిరూపించుకొని పోవాల. నాకు 10 మంది రైతులు ఇది ఫెయిలు, ఇది పంట వీరారెడ్డి సూపర్ సీడ్ సంస్థ సమస్య వీరారెడ్డి. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసినాం. ఆయన ఓకే కంపెనీ మీరు వేడుకుంటున్నారు, కంపెనీ వేడుకుంటున్నాం. వాళ్ళు వచ్చి మాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు నా అభ్యంతరం ఏమన్నా అభ్యంతరం దీంట్లో ఫెయిలు, ఇది సమస్య, ఇది పండదు అంటే ఇప్పటికన్నా నాకు ఓకే. అటువంటి అభ్యంతరం ఏం లేదు. నాకు ఇది ఫెయిల్ 10 మంది రైతులకు చూపేలా వీరారెడ్డి గారు వచ్చి చూపించి మమ్మల్ని కోరమని కోరుకుంటున్నాం. సో ఇదండి ఈ తిమ్మందొడ్డి గ్రామానికి సంబంధించినటువంటి రైతు లక్ష్మణ గారు చెప్పినటువంటి విజువల్స్ మనం కూడా స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట విధానం మనం చూస్తే ఏంటంటే నేను కష్టపడి పండించాను, నేను ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు, ఒకవేళ ఫెయిల్ అనే మాట వచ్చింటే ఇక్కడ కంపెనీకి నేను ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి శాంపిల్స్ ఇక్కడ నేను నాటిన తర్వాత కూడా దాదాపు ఇక్కడ పండించేటువంటి రైతులతో కూడా 10-25 మందిని తీసుకొచ్చి కూడా చూపించడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏం అభ్యంతరం కూడా చెప్పలేదు. ఇవైతే బాగానే ఉన్నాయని చెప్తే పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక రైతు పండించిన తర్వాత ఇంకొక రైతుకు పండించే విధానం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అన్నారు. సో ఇప్పుడు సూపర్ సీడ్స్ సంస్థకు సంబంధించి ఆర్గనైజర్స్కి గారికి అయినటువంటి వీరారెడ్డి గారికి మనము ఒక వినపం, అదేవిధంగా మన
ప్రతి ఒక్క రైతుని ఎందుకంటే ఒకసారి మన సంస్థకి ఫెయిల్ అయిపోయిందంటే మరలా అది ఒక ప్రజల నుంచి ఇంకొకరికి వెళ్ళి కూడా ఆ ఒక సంస్థ మీకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఫెయిల్ అయిన సమస్య అనేది పక్కకు పెడితే ఒక రైతుకు ఫెయిల్ అయినవి అని అన్నాడు. ఆయన నేను డెఫినెట్‌గా పాస్ అయితామని ఆయన అంటున్నాడు కాబట్టి మీరు పర్టిక్యులర్‌గా ఈ సీన్ దగ్గరకొచ్చి ఆయనకు ఈ విధంగా ఫెయిల్ అయినవి, ఈ విధంగా అయితాయి అని ఆయనకు పర్టిక్యులర్‌గా ఇన్ఫర్మేషన్ పలాని పర్టిక్యులర్‌గా ఇన్ఫర్మేషన్ చెప్తే కూడా ఆయన నేను వదులుకుంటాను అన్నట్టు చెప్తున్నాడు అంటే ఆ రైతు యొక్క 100% ఆయన మాట్లాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. సో ఏంటంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇక్కడికి వచ్చి ఆ సంస్థతో పాటు ఆయనకు చెప్పినటువంటి ఆయన ఆర్గనైజర్ ఇక్కడికొచ్చి ఏంటి అనేది కూడా ఎవిడెన్స్ ఇయ్యాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఎందుకంటే ఆయనని నమ్మి ఇప్పుడు చాలా మంది రైతులు కూడా డబ్బులు తీసుకొని విత్తనాలు నాటింటారు. కానీ మనము అక్కడనే ఉండి నేను వచ్చి ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అది అనేది చెప్పడం అనేటంటే పద్ధతి అయితే విషయం అంటే కాదనేది మనము మీడియా ద్వారా కూడా ముఖాముఖిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక రైతు పండించినటువంటి పంట మీద ఆధారపడుకొని ఒక కుటుంబం కూడా ఆధారపడి బతుకుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా చూసాం. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా రైతు బాగుంటే కూడా బాగుంటాడు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. సో మనం ముఖ్యంగా ఏం చెప్పేదేంటంటే ఏం జరిగిందో అనేది కూడా రైతుకు వివరణ ఇచ్చి కూడా ఆయనకు జరిగినటువంటి అన్యాయము లేదా ఏం జరిగిందనేది ఈ యొక్క మీడియా తరపున కూడా మనం తెలియజేశాము. సో పర్టిక్యులర్‌గా ఆ యొక్క సంస్థ అదేవిధంగా ఆయనకు ఆర్గనైజర్ గారు కూడా త్వరలోనే ఆయనకు మనము వివరంగా ఇచ్చి కూడా ఆయన రైతుకు న్యాయం చేయాలనైతే మనమైతే ఆశిద్దాం. వి55 న్యూస్ ఛానల్ కర్నూలు తిమ్మొందిడి గ్రామం మహేష్ రిపోర్టర్. థాంక్ యూ.